ఒరే నాని, స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, మీ మాస్టర్లు ఏమంటున్నారు? ఏమనలేదమ్మా, మాకు సెలవుల్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా, దాని ప్రకారం ఆన్సర్లన్నీ 3 సార్లు రాసుకున్నామన్నారు. మళ్ళీ రాసుకొని వెళ్ళావా? రాసుకొని వెళ్ళినానమ్మా, నన్నేమనలేదు. నానమ్మ, కొందరు అస్సలు రాయలేదు, మాస్టర్ వాడిని బాగా కొట్టాడు. ఒరే నాని, నువ్వు చెప్తున్న కథ గుర్తుకొచ్చిందిరా, చెప్పనా? కథే కదా, చెప్పున్నానమ్మా. ఒక రాజుగారు తన 3 మంత్రులకు ఒక్కొక్క గోనె సంచి ఇచ్చి అడవికి పోయి వాటి నిండా మంచి మామిడిపళ్ళు తీసుకురమ్మన్నాడు. మొదటి మంత్రి వేరే ఆలోచన లేకుండా బస్తా నిండా దొరికిన మంచి మంచి మామిడిపళ్ళు ఏరుకొని కాయలని తెంపి నింపి తీసుకొచ్చాడు ఆ గోనె సంచిని. రెండో మంత్రి, రాజుగారు పని ఒత్తిడిలో ఉంటాడు, ఈ సంచులు అవి చూస్తాడా అనుకొని దొరికిన పళ్ళు మంచివి చెడ్డవి కుళ్ళినవి అన్నీ నింపుని తెచ్చాడు. ఇక మూడో మంత్రి ఏం చేస్తే తెలుసా? రాజుగారికి ఏం పని లేదా, ఇందులో ఉన్నాయి చూస్తాడా చేస్తాడా అని అడ్డమైన గడ్డి నింపి మూడో మంత్రి తీసుకొచ్చాడు. రాజు దర్బారుకు ఆ 3 తమ సంచులు తీసుకొచ్చారు. 3 మంత్రులను 3 గదుల్లో వాళ్ళ సంచులతో 1 రోజుల పాటు తిండి తిప్పలు పెట్టకుండా బంధించమన్నాడు. మొదటి మంత్రి తన దగ్గరున్న మంచి పళ్ళు కాయలు ఉన్నందువల్ల అవి తిని హాయిగా 1 రోజులు గడిపేశాడు. రెండో మంత్రి కుళ్ళిన పళ్ళు తిని నెలాఖరుకు రోగాన పడ్డాడు. ఇక మూడో మంత్రి సంచిలో గడ్డి గాదం ఉన్నందువల్ల తిండి లేక చిక్కి శల్యమై 1 రోజుల్లో చావు అంచుల్లోకి పోయాడు. 1 రోజుల తర్వాత వాళ్ళ పరిస్థితి వల్ల నిజాయితీగా ఉన్న మొదటి మంత్రికి కానుకలు సన్మానాలు దొరికాయి. చూర్రనని, ఏ పని చేసినా నిజాయితీగా చేయాలి, లేకుంటే దాని పర్యవసనాలు ఒక్కొక్కసారి చాలా భయంకరంగా ఉంటాయి. చేసిన వాళ్లే అనుభవించాలి. అర్థమైందనమ్మా? నానమ్మా, నేను వెళ్ళి మా ఫ్రెండ్స్తో పార్కులు ఆడుకున్నా, వెళ్ళరారా, త్వరగా వచ్చాయి. అలాగేనానమ్మా?